కంటికి కనిపించకుండా మానవ జీవితం అనే మహానాటకాన్ని నడిపించేది మనస్సొక్కటే. మనస్సంత చంచలమైనది, నిశ్చలమైనది, వజ్ర కఠోరమైనది, వేగవంతమైనది, పవిత్రమైనది, పాపభూయిష్టమైనది, సౌభాగ్యవంతమైనది, దౌర్భాగ్యమైనది మరోటి లేదు. మంచికి చెడుకు అదే మూలం, కీర్తికి అపకీర్తికి అదే మూలం, సుఖానికి దుఃఖానికి అదే ప్రేరకం. ఎంతటి వాడైనా మనసుకు దాసోహం అవ్వాల్సిందే. దాన్ని జయించడం చాలా కష్టం, చాలామందికి అసంభవం. జయించడం అంటే అరిషడ్వర్గాలని, నవ వికారాలని జయించినట్టే. ఎంతటి వీరుడైనా, తాపసి అయినా, మహానాయకుడైనా మనసు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే. మానసిక తృప్తి సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం కోసమే ఈ వెంపర్లాట. తెల్లారింది మొదలు నిద్రించే వరకు మనిషి మానసిక తృప్తి, ఆనందం కోసమే తపన పడుతుంటాడు. తృప్తిగా జీవించే వ్యక్తే సంతోషంగా ఉండగలుగుతాడు. కోటీశ్వరుడైనా దివాలా తీస్తాడు, మనశ్శాంతి కరువు అవుతుంది తృప్తి అనేది లేకపోతే. తృప్తి కలిగిన వారే నిజమైన సంపన్నులు. వారే ప్రశాంతంగా జీవించగలుగుతారు. వర్తమానానికి విలువనిస్తూ, గతంలోని చేదును మరిచిపోతూ, భవిష్యత్తు గురించి భయం లేకుండా, దురాశకు పోకుండా ఉన్నదాంతో తృప్తి చెందే మనస్తత్వం ఏర్పరచుకోవాలి. సంతోషంగా ఉండటం ఇష్టం కానిదెవరికి? అటువంటి వారు ఎవరూ ఉండరు. సుఖం కానీ దుఃఖం కానీ ఆకాశం నుంచి అమాంతంగా ఊడిపడేది కాదు. ఆలోచనలే వాటికి కారణమవుతాయన్నది గ్రహించాల్సిన అంశం. ఎంత ఆనందంగా ఉన్న సమయంలోనైనా బాధను కలిగించే ఆలోచన ఒకటి మన మెదడులోకి ప్రవేశిస్తే చాలు, ఆ ఆనందమంతా ఆవిరైపోతుంది. ఆనందంగా హాయిగా ఉండాలని కోరుకుంటే ఒకటి గుర్తుంచుకోవాలి: చీకు చింతలను దూరం చేసే వ్యాపకాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ గడియలు కూడా శాశ్వతం కాదు, గడిచిపోతాయి. దీన్ని గుర్తుంచుకుంటే సంతోషం సంగతి అలా ఉంచి ఎంతటి విచారమైనా తట్టుకోవడం తేలికవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కొనే స్థితిని అలవాటు చేసుకోవాలి. సుఖదుఖాలు శాశ్వతం కాదు, ఇదొక మంత్రంగా భావించాలి. కష్ట సమయాన్ని పదే పదే ఎదుర్కొన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. చెలించిపోయే మనస్తత్వం పోయి కష్టాలకు చెలించని స్థితి ఏర్పడుతుంది.